ఏమో. అన్నయ్య, నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ, ఇంకొంచెం తిననయ్యా, ఇంకొంచెం తిననయ్యా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసం ఓ వరం అడిగింది. అన్నయ్య, ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని, ఏ తమ్ముణ్ణైనా సరే, ఏ అక్క అయినా, ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా. తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు. అంతేకాదమ్మా, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను, విశాల హృదయంతో అడిగావు. ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా, సౌమాంగల్యంతో ఉంటుంది, వరమిస్తున్నాను అన్నాడు. యజ్ఞం చేయమన్నారా, యాగం చేయమన్నారా? ఏడాదికి ఒక్కసారి భగినీహస్త భోజనం అని తోడ పుట్టిన దాని ఇంటికి వెళ్ళి అన్నం తినమన్నారు. ఆ తిథి జ్ఞాపకం పెట్టుకొని ప్రేమగా